చేసేదే మోసం మరియు అన్యాయం. అయితే దీన్ని ఎవరన్నా ప్రశ్నించారా, వాళ్ళపైకి దౌర్జన్యం దిగుతామంటున్నారు ఏదైతే రియల్ విజన్ హోమ్స్కి సంబంధించిన ప్రతినిధులు కాదు, డైరెక్ట్గా ఆయన డైరెక్టర్, దానికి సంబంధించిన ఎండీనే ఇందులోకి చైర్మన్ డైరెక్ట్గా దిగి దాడికి పాల్పడుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దర్జాగా డబ్బులు వసూలు చేసుకున్నారు, ఏజెంట్ల ద్వారా ప్లాట్లు బాధితులకు అప్పగించారు, అందరితో సరిపెట్టారు. ఆ తర్వాత చేయాల్సిన అసలు వ్యవహారంపై కాలయాపన మొదలుపెట్టారు. ఎన్నిసార్లు అడిగినా ఒకటే మాట, చేస్తాం చూస్తాం, ఇప్పటికి ఏమీ లేదు, మోసపోయామని తెలుసుకున్న బాధితులు రోడ్డెక్కారు. ఇదంతా ఎల్బీ నగర్లో ఉన్న రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకం. ఇక రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించిన రియల్ విజన్ సంస్థ చేసిన మోసానికి బాధితులు రోడ్డెక్కారు. డబ్బులు తీసుకొని ప్లాట్లు లబ్ధిదారులకు అందించిన యాజమాన్యం రిజిస్ట్రేషన్ ప్రక్రియను మాత్రం గాలికి వదిలేసింది. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు అలాగే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు రియల్ విజన్ ఆఫీసుకు వెళ్లారు. బాధితులు బీఆర్కే న్యూస్ను ఆశ్రయించడంతో ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని రియల్ విజన్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెంట్ల ద్వారా ప్లాట్లు అందించి వారికి రిజిస్ట్రేషన్ చేయట్లేదని బాధితుల తరఫున ఏజెంట్లు ఎన్నిసార్లు యాజమాన్యాన్ని కోరినా స్పందించడం లేదని బాధితుల తరఫున ఏజెంట్లు బీఆర్కే న్యూస్ ప్రతినిధి సంప్రదించారు. ఈ సందర్భంలో బాధితురాలు చైర్మన్ దగ్గర మాట్లాడడానికి వెళ్తే కమిషన్లు అంటూ కొన్ని బూతులు తిడుతూ ఏం చేశారు అంటూ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడారని మంజుల అనే ఏజెంట్ కూడా వాపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. నువ్వు కిందకి ఫస్ట్ కిందకి ఎవరు నీకు చెప్పింది ఎవరు బయట అన్నారు, బయట రమ్మన్నారు, కస్టమర్లు రమ్మన్నారు. నువ్వు కిందకి ఫస్ట్ కిందకి ఎవరు నీకు చెప్పింది ఎవరు బయట అన్నారు, బయట రమ్మన్నారు, కస్టమర్లు రమ్మన్నారు. నువ్వు కిందకి ఫస్ట్ కిందకి ఎవరు నీకు చెప్పింది ఎవరు బయట అన్నారు, బయట రమ్మన్నారు, కస్టమర్లు రమ్మన్నారు. నువ్వు కిందకి ఫస్ట్ కిందకి ఎవరు నీకు చెప్పింది ఎవరు బయట అన్నారు, బయట రమ్మన్నారు, కస్టమర్లు రమ్మన్నారు. నువ్వు కిందకి ఫస్ట్ కిందకి ఎవరు చెప్పింది ఎవరు యాక్సిస్ మాకు మీడియా అడగండి, ఎందుకు పోలీసు వాళ్ళని పిలవండి. మీడియాకి పర్మిషన్ లేదని ఎవరు అన్నారండి? వితౌట్ పర్మిషన్ అంటే మాకు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిండ్రు, మాకు అన్యాయం జరిగింది రండి అని. మరి మీడియాని అలో చేయరంట సార్. వెళ్తున్నాం సార్, ఓకే. తోయండి సార్, తోయండి. తోస్తున్నా, తోసుకుంటేనే మళ్ళీ ఇది చేస్తున్నారు కదా. ఓకే, రైట్ రైట్. చేసిందే మోసం, ఆ చేస్తోంది అరాచకం. అయినా సరే ప్రశ్నించడానికి వెళ్ళిన బీఆర్కే న్యూస్ ప్రతినిధులపైన దౌర్జన్యానికి దిగడం మీరు చాలా క్లియర్గా చూస్తున్నారు. అందులో ముఖ్యంగా అసలు మీడియాకు పర్మిషన్ ఎవరిచ్చారు, ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? మీరు చేసే మోసాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? మీరు చేస్తున్న అరాచకాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ఎవరు మాకు పర్మిషన్ ఇవ్వాలి? బీఆర్కే న్యూస్ ప్రతి సందర్భంలోనూ ఇలాంటి అరాచకాలకు కానివ్వండి, అన్యాయాలకు కానీ ఎదురొడ్డి నిలబడడానికి, ఎదురొడ్డి పోరాడడానికి ఆల్వేస్ సిద్ధంగానే ఉంటుంది. అందులో భాగంగానే ఇవాళ మా ప్రతినిధి కూడా అక్కడికి వెళ్ళారు. ఆయన వెళ్ళింది ఆయన పర్సనల్ రీజన్తో కాదు. ఎవరైతే బాధితులు ఉన్నారో మా పక్షాన మీరు పోరాడండి, మాకు న్యాయం జరిపించండి అని కోరినప్పుడు ఖచ్చితంగా మేము వెళ్తాం. అలానే వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సిచ్యువేషన్ మీరు చాలా క్లియర్గా చూస్తున్నారు. లోపల ఉన్న వాళ్ళని బయటికి పొమ్మని ఒకరు, బయటకు వచ్చి వాళ్ళని కొట్టడానికి కూడా వెనుకాడకుండా దాడి చేసేందుకు కూడా సిద్ధపడి ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా త్రుటిలో మా ప్రతినిధికి లైఫ్ అన్నది కూడా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే థర్డ్ ఫ్లోర్లో ఉన్న
ఆ బిల్డింగ్లో నుంచి పైనుంచి తోసేందుకు ఆయన ప్రయత్నించిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అంటే ఏం చేయాలనుకున్నారు? ప్రశ్నించే వాళ్ళను ముట్టించాలన్నదే మీ ప్రయత్నమా? అందులో భాగంగానే వీళ్ళ మీద గొడవకి దిగుతున్నారా అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరూ అడుగుతున్న ప్రశ్న. ఏదైతే మనం మాట్లాడుతున్నామో రియల్ విజన్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పెట్టారు. ఈ కంపెనీ పెట్టి వందలాది మంది ఏజెంట్లను అక్కడ రిక్రూట్ చేసుకున్నారు. వాళ్ళ ద్వారా సేల్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ చేసే క్రమంలో కూడా మరొక పని, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు కేవలం డబ్బులు మాత్రమే కట్టించుకుంటున్నారు. మొదటిది, డబ్బులు కట్టిన వాళ్ళు, పూర్తిగా డబ్బులు కట్టిన వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేయకుండా, ఎవరైతే వద్దని మధ్యలో వెళ్ళిపోయారో వాళ్ళకి రిఫండ్లు చేయకుండా ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ, భయపెడుతూ, ఇబ్బందులకు గురి చేస్తూ తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా మీరు చూస్తే మీడియా ప్రతినిధి మీదనే ఈ స్థాయిలో గొడవకి వెళ్తున్నారంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది మీరు ఒకసారి ప్రశ్నించుకోవచ్చు. దాని సంబంధించి మీకు ఆన్సర్ కూడా ఇప్పటికే దొరుకుతుంది. ఇలా తను మోసపోయానంటూ కాల్ చేసిన మంజుల అనే ఒక బాధితురాలు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మంజులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మంజుల గారు, గుడ్ ఆఫ్టర్నూన్. రైట్, లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. అసలు ఏంటండి అసలు ఈ రియల్ విజన్ హోమ్స్కిను మీకు ఉన్న గొడవ ఏంటి అసలు? అంటే ఎందుకు మీరు ఇప్పుడు బీఆర్కే న్యూస్ని మీరు కన్సల్ట్ అయ్యారు, మీకు న్యాయం జరగాలని ఎందుకు కోరుకున్నారు? లక్ష్మణ్ గారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఏంటంటే మనం ఈ రియల్ విజన్ హోమ్స్ లో కస్టమర్ కి ఒక ఫ్లాట్ ఇప్పించామండి. ఓకే. అయితే వాళ్ళకు 10 lakhs పెట్టి పేమెంట్ చేశారు. 242 square yards ఇప్పించాము. ఫుల్ పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ అడిగితే రేపు మాపు అని 4 నెలల నుంచి తిప్పించుకుంటారు ఆఫీస్ చుట్టూ. ఓకే. ఒకవేళ లోపలికి వెళ్ళి చైర్మన్ సార్ తోటన్నా లేకపోతే ఎండి మేడం తో మాట్లాడదామంటే రిసెప్షనిస్ట్ వాళ్ళు లోపలికి అలౌ చేయట్లేదు వాళ్ళు. ఓకే. ఏదైనా చాలా సేపు వెయిట్ చేసినప్పుడు ఫోన్ చేస్తున్నారు, అమ్మ రేపు అయిపోతే మాపు అయిపోతే అంటున్నారు, కథం పట్టించుకోవట్లేరు. ఓకే. ఇది ప్రాబ్లం అయ్యి మేము ఏం చేస్తాం, సార్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ అది కాక ఇంకోటి ఏంటంటే వేరే కస్టమర్స్ మళ్ళీ బుకింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ కస్టమర్ వల్ల ఏంటంటే ఒక కస్టమర్ 1 lakh పే చేశారు, ఒక కస్టమర్ 25,000 పే చేశారు, ఒక కస్టమర్ 11,000 అట్లా పే చేసుకున్నారు. వాళ్ళకు సమ్ ప్రాబ్లమ్స్ ఉండి, హెల్త్ ఇష్యూస్ ఉండి ఫ్లాట్ ని క్యాన్సిల్ చేసుకున్నారు అనమాట. క్యాన్సిల్ చేసుకున్నప్పుడు అమౌంట్ మనం రీఫండ్ చేయాలి కదా సార్. అవును. సో ఇప్పుడు ఏమంటారు, ఆ అమౌంట్ ఇవ్వను, ఈ రిజిస్ట్రేషన్ కూడా నాకు ఇష్టం వచ్చినప్పుడు చేస్తాను, రేపు అంటారు మాప అంటారు, అసలు చేయట్లేదు. 4-5 months నుంచి తిప్పించుకుంటున్నారు. సో మీరు ఎప్పటి నుంచి పనిచేస్తారు ఈ రియల్ విజన్ హోమ్స్ లో? మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? 1.5 years నుంచి చేస్తున్నాను సార్. ఓకే. సో ఎంతమంది కస్టమర్లను ఇప్పటిదాకా మీరు అలా తీసుకెళ్ళి ఉంటారు? ఎవరెవరికి ఇప్పుడు ఇట్లాంటి ఇబ్బంది కలుగుతోంది సార్? ఇప్పుడు నాకైతే ఇలాంటి ఇప్పుడు 2 జరిగినాయి సార్. 2 సార్లు ఇట్లా జరిగింది. వేరే అనదర్ వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ వాళ్ళకి చెప్పుకోలేకపోతున్నారు. రైట్. లక్ష్మణ్ గారు, మీరు అట్లా లైన్లో ఉండండి. మంజుల గారు కూడా ఫోన్ లైన్లో ఉన్నారు. మంజుల గారిని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మంజుల గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మంజుల గారు. చేసిన సార్ ఇందులో రియల్ విజన్ హోమ్స్ లో. ఓకే. తను నా కింద డౌన్ లైనర్ లక్ష్మణ్ సార్. ఓకే. అయితే నేను టీం తెచ్చుకొని టీమ్ తోనే సేల్స్ ఇచ్చిన సార్. వీళ్ళంతా నా టీము, లక్ష్మణ్ ఇట్లా. ఓకే. ఓకే. అయితే టీమ్ తో సేల్స్ ఇచ్చినాం. అయితే ఇదేంది, అయితే లక్ష్మణ్ సార్ నాకు చెప్పారు ఇట్లా కస్టమర్ పేమెంట్ ఇస్తలేరు, చేస్తలేరు, మా కమిషన్లు కూడా వచ్చేది సార్, అవి కూడా ఇస్తలేరు, మమ్మల్ని 4 months నుంచి తిప్పించుకుంటున్నారు ఇట్లనే. ఓకే. అయితే కస్టమర్ ఫోన్ చేసి ఏమంటుంది, నా పేపర్లు నా పేపర్లు నాకు ఇచ్చేసేయండి, లేకపోతే బాగోదు, నేను కేసు పెట్టుకుంటా అని ఆమె కస్టమర్ అంటుంది మమ్మల్ని. అవును. అంటే ఆ బాధ్యత మాదే కదా సార్ ఇచ్చేది, ఇప్పుడు నేను లక్ష్మణ్ గాని మా సార్ గాని. అవును. సో మేము ఇదేంది మాకు కావాలి, ఇట్లా కస్టమర్ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది సార్ అని మేము 4 months నుంచి ఇక్కడ తిరుగుతున్నాం సార్. ఈ వెంచర్ ఎక్కడదండి? ఇది వెంచర్ ఎక్కడ చేశారు? ఇది కొలన్పాక, ఆలేరు కొలన్పాకలో 242 square yards తీసుకున్నారు కస్టమర్. ఓకే. ఎంతండి అమౌంట్? అది పేమెంట్ అయిపోయింది. అమౌంట్ ఎంతండి దానికి సార్? అమౌంట్ 10 lakhs. ఓకే. 242 square yards, 10 lakh rupees. అయిపోయింది సార్. ఓకే. అవి ఇయ్యడానికి మమ్మల్ని ఇబ్బంది. ఇదేందని మేము చైర్మన్ దగ్గరికి పోయి, శ్రీనివాస్ నాయక్ దగ్గరికి పోయి అడిగితే, ఇగో కమిషన్లు దెంగి తిన్నప్పుడు తెలియదా అని రూడ్ గా మాట్లాడుతుంది సార్ లేడీస్ తోని. లేడీస్ తో అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. అంటే మీరు కమిషన్ కి మీరు పని చేస్తారు. పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు సార్ మధ్యలో. వాళ్ళేమంటున్నారు? వాళ్ళు ఉన్నారు సార్. నన్ను అట్లా మాట్లాడిండు. ఓకే. మాకు ఇప్పిస్తే చాలు సార్ మాకు. సో మొత్తం ఇలా ఎంతమంది కస్టమర్లు ఉన్నారండి మీ దగ్గర? ఇట్లా కస్టమర్స్ ఒక 10 members దాకా ఉన్నారు సార్. వాళ్ళు ఏంటంటే కమిషన్ ఇస్తలేరు, పేమెంట్లు మాకు మేము క్యాన్సిలేషన్ చేసుకుంటాం, మాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సో మా పేమెంట్ మాకు రిటర్న్ ఇవ్వండి,
అని మాట్లాడుతారు సార్ వాళ్ళు. మేము కంపెనీనే కదా సార్ మరి అడిగేది. ఓకే, మామూలుగా మేము కంపెనీకి ప్రొసీజర్ కట్టినాం ఏంటంటే కదా అంటే డబ్బులు. అట్లా అలా క్యాన్సిలేషన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందా? ఉంటుంది సార్. ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే 11,000 కడితే 5,000 కట్ చేసుకొని 6,000 ఇస్తారు సార్ మాకు. ఓకే. ఆడ బోర్డు కూడా ఉంది సార్ ఆఫీస్ లో, అది కూడా మీకు చూపిస్తాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ట్రావెల్స్ బిల్ కూడా కంపెనీ భరించాలి. ఓకే. ట్రావెల్స్ బిల్ కట్టమని మమ్మల్ని అంటారు సార్, అట్లా ఏ కంపెనీలో లేదు. ఇప్పుడు ఓకే. ట్రావెల్స్ లేని కస్టమర్ తీసుకోపోయి మేము క్లోజ్ చేయలేం కదా సార్. అవును. సో ఇప్పుడు మీరు ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమరు డబ్బులు ఇచ్చిన తర్వాత 4 నెలల నుంచి మీరు చెప్పినట్టుగా వింటూనే ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళకి అనుమానం వచ్చిందో అప్పుడే అవసరం లేదు, నా డబ్బులైనా నాకు ఇవ్వండి, లేకపోతే రిజిస్ట్రేషన్ అయినా చేయండి అని అడుగుతున్నారు. అవును సార్, అవును. ఓకే. సో మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ గురించి అన్నాడు, ఫస్ట్ ఏమని చెప్పారు వీళ్ళు? శ్రీనివాస్ నాయక్ గారు ఏమన్నారంటే చేస్తాం అని చెప్పారు సార్. అట్లా 2 months 3 months తిరిగిరు. ఇప్పుడు ఇది 4th month. ఓకే. సో ఇప్పుడు ఆ వెంచర్లో వేరే వాళ్ళకి ఎవరికైనా రిజిస్ట్రేషన్ అయిందా కనీసం? అందరి అయినాయి సార్, అందరు ఇచ్చిర్రు. లైవ్ స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి మా దగ్గర. మరి మీది ఒకటి ఎందుకు చేయట్లేదు? మాకే ఆపుతురు సార్, మరి ఏమో తెలియదు మాకు. మీ ఒకరికి ఎందుకు? ఏంటంటే మాకు ఇట్లా రిజిస్ట్రేషన్లు అవుతలేవు, మా పేమెంట్లు కూడా ఆగిపోయినాయని మేము ఈ కంపెనీల గొడవ అయి మేము వేరే కంపెనీ పోయి చేసుకుంటున్నాం సార్. ఓకే. ఇప్పుడు కస్టమర్ కి ఇన్ టైంలో మనం రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇవ్వకపోతే ఇప్పుడు మాకు నష్టమే, కంపెనీకి నష్టమే. ఓకే. అట్లా మేము వేరే అదర్ కంపెనీకి వెళ్ళి చేసుకుంటున్నాం, ఇప్పుడు మాకు ఇవ్వము అని మాట్లాడుతారు అట్లా. అంటే ఇక్కడ ఏమైనా మీరు వేరే కంపెనీకి వెళ్ళి చేసుకుంటున్నారు అనే కోపంతోనే ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ చేయట్లేదా? మీకు సంబంధించిన డబ్బులు రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదా, లేకపోతే నిజంగానే ఆ కంపెనీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఉన్నాయి సార్. అయితే మా టీంలో ఒక అమ్మాయి వచ్చింది, శారద అని. మా టీంలో జాయిన్ అయ్యి వేరే వాళ్ళ టీంలో సేల్స్ ఇచ్చింది సార్. అవి మేము సిస్టమ్ లో పోయి అడిగినాం సార్, రిసెప్షన్ లో పోయి అడిగినాం. ఇది పద్ధతి కాదు, ఇట్లా మా అసోసియేట్ సేల్స్ మీ వేరే వాళ్ళ దాంట్లో వేస్తున్నారు, అది కరెక్ట్ కాదని అడిగినందుకు మాకు సహకరించలేదు సార్. ఇది సిస్టమ్ సహకరించలే మాకు. ఏమంటారు అడ్మిన్ ఏమంటున్నారు? ఎండి మేడం సపోర్ట్ చేయలే మాకు. ఎండి గారు కూడా ఒక లేడీ సపోర్ట్ శ్రీనివాస్ నాయక్ ఎవరు మరి? ప్రూఫ్లు కావాలన్నా సార్, మేము ప్రూఫ్లు కూడా ఇప్పించినాం, అయినా కూడా మాకు న్యాయం చేయలే ఆమె. అట్లానే మేము అట్లా 4 months వెయిట్ చేసినాం. శ్రీనివాస్ నాయక్ ఎవరు? శ్రీనివాస్ నాయక్ చైర్మన్, ఓకే. మేనేజింగ్ డైరెక్టర్ ఏమో సునీత. సునీత గారు వచ్చేసి మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ వచ్చేసి శ్రీనివాస్ నాయక్ గారు. ఓకే. సో లక్ష్మణ్ గారు, సో కస్టమర్ డైరెక్ట్గా మీతో మాట్లాడేవాళ్ళు కరెక్టా? లక్ష్మణ్ గారు. హలో లక్ష్మణ్ గారు, ఇప్పుడు మీరు ఇవాళ ఉదయం అక్కడికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు? ఫస్ట్ వీళ్ళు ఎవరితో మాట్లాడారు? మీరు ఎవరు ఎలాంటి ఏమంటున్నారంటే ఒక 1.5 hour కూర్చోబెట్టారు బయట. కూర్చోబెట్టిన తర్వాత మమ్మల్ని అసలు లోపలికి అసలు ఇన్వైట్ చేయలేదు. తర్వాత మేము డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసి పోలీసులు వచ్చిన తర్వాత అప్పుడు లోపలికి పిలిచారు వాళ్ళు. ఓకే. పిలిచిన తర్వాత ఏంటి అసలు అంటే, సార్ మాకు రిజిస్ట్రేషన్ కావాలి, రిజిస్ట్రేషన్ ఎందుకు చెప్పట్లేదు, కస్టమర్ ఆల్రెడీ నా మీద కంప్లైంట్ చేస్తా అని చెప్పేసి అంటేనే మేము కంప్లైంట్ చేసాం. కస్టమర్ ఏం చేసింది, లక్ష్మణ్ నిన్ను నమ్మి నేను పార్టీకి అమౌంట్ కట్టినా, నువ్వు నాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇస్తావా, లేదంటే అమౌంట్ రీఫండ్ చేస్తావా, లేకపోతే నీ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తా అంటే నేను ఆఫీస్కి వచ్చి ఇట్లా అడిగిన తర్వాత మేము ఇట్లా మేడం అండ్ సార్ నాకు ఇట్లా కస్టమర్ ఇబ్బంది పెడుతున్నారు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అని ఇవ్వండి, అమౌంట్ అన్న రీఫండ్ చేయండి. మీ ఫుల్ పేమెంట్ అయింది కదా, నాకు రిజిస్ట్రేషన్ చేసి అంటే 1 month పడుతుంది, 2 months పడుతుంది అనేసి అంటున్నారు. సో ఈ రోజు మాట్లాడినప్పుడు ఇంకా 1 month 2 months పడుతుంది అని చెప్తున్నారు. అవును సార్. సో ఎందుకు అంటే కారణం ఏమనుకుంటున్నారు మీరు రిజిస్ట్రేషన్ చేయకపోవడానికి? కారణం ఏంటంటే సార్, మా కంపెనీ నుంచి చేసిన తర్వాత మాకు తెలిసింది ఇట్లా రిజిస్ట్రేషన్ అవ్వట్లేదని. మేము కూడా కంపెనీ నుంచి ఎగ్జిట్ అయ్యేసరికి వాళ్ళు కావాలని చేస్తున్నారా ఏంటనే తెలియదు. కావాలనే చేస్తున్నారు సార్. ఎందుకు చేస్తున్నారంటే వేరే వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా నాతో పాటు చేసిన కొలీగ్స్ ఉంటారు కదా సార్, ఫ్రెండ్స్, వాళ్ళ డాక్యుమెంట్స్ అందరికీ వస్తున్నాయి, నా ఒక్క డాక్యుమెంట్సే రావట్లేదు. ఓకే. వాళ్ళది కూడా సేమ్, నా పక్క పోండి ఫ్లాట్ వాళ్ళ, ఇప్పుడు నేను ఇప్పించిన ఫ్లాట్ పక్క పోండి వాళ్ళ డాక్యుమెంట్స్ వస్తుంది, ఆ డాక్యుమెంట్స్ రావట్లేదు. అది ఓకే. సరే, ఒకసారి మీరు లైన్లో ఉండండి, నేను శ్రీనివాస్ నాయక్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అసలు ఏంటి సమస్య ఏంటి, ఎందుకు ఈయన ఇలా చేస్తున్నారు అన్నది. సో మీరు ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి శ్రీనివాస్ నాయకేనా? చైర్మన్ సార్, శ్రీనివాస్ నాయక్ సార్. ఓకే. హలో శ్రీనివాస్ నాయక్ గారు, నేను చిదంబరం మాట్లాడుతున్నాండి, బీఆర్కే న్యూస్ నుంచి. చెప్పండి సార్. అదే సార్, మా రిపోర్టర్ వస్తే మా రిపోర్టర్ మీద దౌర్జన్యం చేయడానికి వెళ్ళారు కదా, ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి సార్? మీ రిపోర్టర్ ఎవరు సార్? మా రిపోర్టర్ వచ్చారు సార్ అక్కడికి, మీ ఆఫీస్ దగ్గరికి. ఇప్పుడు మీకు మీ ఆఫీస్ దగ్గర ఏమైనా ఇష్యూ అవుతుందా, మీకు ఐడియా ఉందా? అవునండి. ఓకే. శివాని మా రిపోర్టర్ వచ్చారు కదా, ఇప్పుడు మా రిపోర్టర్ మీదకి అంటే ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళారు కదా, కారణం ఏంటి, ఏం మా రిపోర్టర్ని తప్పుగా మాట్లాడారు?
డాడీ ఏం చేయలేదు, ఆయనకి ఎవరేమనలేదు. అవునా? ఉమ్. మీరు ఒకసారి వీలైతే బీఆర్కే న్యూస్ ఛానల్ పెట్టుకుంటే మీకు అందులో విజువల్స్ కనిపిస్తాయి సార్. ఎలా దాడి చేశారు, ఎలా ఆయన కొట్టడానికి వెళ్ళారు, ఎలా బూతులు మాట్లాడారు అన్నది. అవకాశం ఉంటే మీరు ఒకసారి బీఆర్కే న్యూస్ ఛానల్ మీ ఆఫీస్లో పెట్టుకొని ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఏంటి ప్రాబ్లం ఏంటి సార్? ఇప్పుడు లక్ష్మణ్ అని ఒకరును, తర్వాత మంజుల అని చెప్పి ఇద్దరు బాధితులు వచ్చారు. వాళ్ళది రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అన్నది మార్నింగ్ మీతో కూడా మాట్లాడారంట. మీరేమో ఆ కమిషన్లు తీసుకొని తిన్నారు కదా మీరు అని ఏదో తిట్టారంట. లేదు సార్, ఆ ప్లాట్ కి 1 month టైం ఇవ్వండి, రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పాను. ఓకే, 4 months నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న సార్ వాళ్ళు అన్నది మాతో. వెయిట్ చేస్తున్నారు సార్, పరిస్థితులు బాగాలేవు, మేము కూడా అమౌంట్ కట్టి ఉన్నాం. అవతల మాకు చేయాల్సిన వాళ్ళు టైం అడిగారు ఆ రిజిస్ట్రేషన్ రావడానికి. 1 month లో చేసిస్తాను, కాగితం రాసిస్తాను అని చెప్పాను. ఓకే విన్నారు, బయటికి పోయి వీడియోలు తీశారు సార్. కానీ వాళ్ళు అంటోంది గత 4 నెలల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. నవీన్ అనే వ్యక్తి నా దగ్గర 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు సార్. 5 years నుంచి చేస్తున్నాడు. ఓకే. సో రీసెంట్ గా 1.5 month నుంచి నా ఎక్స్ కంపెనీ, నేనైతే నుంచి బయటకు వచ్చానో ఆ కంపెనీలో పోయి పనిచేస్తున్నాడు. ఓకే. సో ఆయనకు వాంటెడ్లీ ఎవరో ముందుకు వెనకాల నుండి ముందుకు పంపించారు. కాదంటే మీరు అన్న పాయింట్ సరే, ఒక నిమిషం అది నిజం అనుకుందాము. మీరు రిజిస్ట్రేషన్ చేయలేదన్న మాట వాస్తవమే కదా. 4 నెలల నుంచి వాళ్ళు తిరుగుతున్నారు మీ ఆఫీస్ చుట్టూ. టైం ఇవ్వండి, చేసిస్తానని చెప్పాను సార్. ఓకే. మామూలు యూజువల్లీ ప్రొసీజర్ ఏంటంటే ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత ఎప్పటిలోపు రిజిస్ట్రేషన్ చేయాలి? మేము 25 days లో చేయాలి సార్. ఓకే. సో ఆ లెక్క ప్రకారం 120 అంటే 4 months అంటే ఆన్ యావరేజ్ 120. జాప్యం జరిగింది, దానికి 1 month టైం ఇవ్వండి, చేసిస్తా అని చెప్పాను. ఓకే అనుకున్నారు, కాగితం రాసిస్తా అని చెప్పాను. ఓకే. ఆ తర్వాత వాళ్ళు కొన్ని ప్లాట్లు బుకింగ్ చేసి ఉన్నారు 11,000 కట్టి. దానికి సంబంధించి క్యాన్సిలేషన్ చేసి ఇవ్వాలి అంటే నీ ట్రావెల్ బిల్లు 4 లక్షల పై చిల్లుకుంది, అది కట్టిపోని చెప్పాను. 5 సంవత్సరాలు ట్రావెల్ బిల్లు అంటే మీరు భరించాలా లేకపోతే ఎవరైతే 30% కమిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళే భరిస్తారు సార్. అంటే అది ఎక్కడైనా ఉందండి డాక్యుమెంట్లో, లేకపోతే ఏదైనా అంటే ఇన్ రిటర్న్ మీరు ఏమైనా వాళ్ళకి ఇచ్చారా? ఇప్పుడు మంజుల గారితో నేను మాట్లాడాను, ఆమె చెబుతోంది ట్రావెల్ బిల్ అనేది మాకు సంబంధం లేదండి, వాళ్ళు ట్రావెల్ ఏర్పాటు చేస్తే మేము జస్ట్ కస్టమర్లను తీసుకొని వస్తాము, ఫీల్డ్ విజిట్ వాళ్ళే చేయిస్తారు. సో అందుకనే 30% తీసుకున్నప్పుడు వాళ్ళే చేస్తారు, మేము ఓడి కట్ చేస్తాం. ఓడి ఇచ్చి ఓడి అంటే అండి ఓడి అంటారు కదా సార్. ఓకే. వాళ్ళ అకౌంట్ లో కట్ చేస్తాం. అది వేరే వాళ్ళ కొలీగ్స్ ఉన్న ప్రెసిడెంట్ కూడా ముందర నిలబెట్టి మాట్లాడే చెప్తారు. సో అయితే ఇప్పుడు అంటే మీ ప్రాబ్లం ఇప్పుడు యాక్చువల్లీ మీ ఎక్స్ కంపెనీకి వాళ్ళు వర్క్ చేస్తున్నారన్నది మీ ప్రాబ్లమా? ఆ కారణంతోనే మీరు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయట్లేదా? మా దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మీ సంగతి చూస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి మాకు ధమ్కీలు ఇచ్చిండు. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయండి? ఏమన్నా అట్లా ధమ్కీ ఇచ్చింది కానివ్వండి, లేకపోతే మీతో హార్ష్గా మాట్లాడింది? ఎందుకంటే ఇప్పుడు నా వీడియోలో నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. సీసీ ఫుటేజ్ ఉంది సార్. జర్నలిస్టునే మీరు బయటికి బొమ్మని మీ అడ్మిన్ మాట్లాడుతున్నారు. మరి ఈ వ్యక్తి ఒక ఆయన ఎవరో కిందికి వెళ్ళని తోసేస్తున్నారు, కొట్టడానికి వస్తున్నారు. ఎవరైనా కొట్టడానికి వస్తున్న వ్యక్తి ఎవరు? ఒకటి లోపల మేనేజ్మెంట్ తోటి మాట్లాడినప్పుడు బయట వీడియోలు ఎందుకు తీయాలి సార్? కాదండి, ఇప్పుడు బాధితులు మాట్లాడుతున్నారు. బాధితుల వర్షన్ చెప్పాలంటారా చెప్పొద్దంటారా? మీడియా బాధ్యత ఏమంటారు? ఒకటి వినండి సార్. సరే మీడియా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఇంత ఇష్యూ అయిపోయింది, వాళ్ళకి రేపు ఇచ్చేసిన తర్వాత ఈ ఇష్యూని ఎవరు రెస్పాండ్ అవుతారు సార్? తప్పు మీదే కదండి. మీరు జర్నలిస్టుల మీద కొట్టడానికి వచ్చిన వాళ్ళు, మీరు వాళ్ళతో స్మూత్గా మాట్లాడారంటే నమ్మొచ్చు అంటారా? సరిగా మీరు నమ్మరని నాకు తెలుసు సార్. ఎందుకంటే మీరు ఒకసారి నాకు యాడ్ ఇవ్వమని అడిగారు డబ్బులు, దానికి నేను పరిస్థితులు బాగలేదని చెప్పాను. ఏం యాడ్ ఇవ్వమన్నారు మిమ్మల్ని? వచ్చి ఉండొచ్చు. ఏం యాడ్ ఇవ్వమని అడిగారు మిమ్మల్ని? నేను ఫోన్ చేశానా మీకు? డిఆర్కే ఛానల్ నుంచి వచ్చింది నాకు కాల్. ఓకే, ఏమని అడిగారు? అదే ఏదో చేస్తున్నాం ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఏం ప్రోగ్రాము? ఏదైనా కావచ్చు సార్. కాదంటే మీరు అబద్ధం చెప్పేటప్పుడు కొద్దిగా ప్లాన్గా చెప్పాలండి. అబద్ధము ఇలా దొరికిపోయేలాగా చెప్తే ఎట్లా? అబద్ధం చెప్పాలనుకున్నారు అనుకోండి, ప్లాన్గా ఏం చేయాలంటే ఇప్పుడు ఎట్లయితే మీరు స్టోరీ అల్లారు చూసారు. ఇప్పుడు మీరు టెలికాస్ట్ అయింది కదా, స్టోరీ అల్లారు కదా. ఇప్పుడు మీరు ఆ స్టోరీ అట్లా క్లీన్గా అల్లాలి. అబద్ధాలు చెప్పేటప్పుడు కొద్దిగా ఆలోచించి అతికేలాగా, అందుకే అంటారు కదా అబద్ధం అడిగిన అతికినట్టు ఉండాలి. అది టీవీలో వస్తుంది కదా, టీవీలో వస్తుంది. నో ప్రాబ్లం. మీరు చెప్పండి. రిపోర్టర్ మీద దౌర్జన్యం చేసే అవసరం ఏమొచ్చింది మీకు? నేను ఫేస్ చేస్తాను. రిపోర్టర్ మీద దాడి చేసే అది ఎవరిచ్చారు మీకు? ఆ హక్కు ఎవరు ఇచ్చారు మీకు? విజువల్స్ కనిపిస్తున్నాయి కదండి. పర్మిషన్ ఎవరితో తీసుకోవాలంటే మీరు తప్పులు చేస్తుంటే మీ పర్మిషన్ తీసుకొని మేము చట్టాలు ఉన్నాయి కదండి. చట్టాలు అంటే అది ఎవరు ఎక్స్పోజ్ చేయాలి తప్పు చేశారన్నది? చట్టాలు ఉన్నాయి కదా సార్. అదే చట్టాలకి ఎవరు ఎక్స్పోజ్ చేయాలి? మీరే చేస్తారా? మేము చేయకూడదా? రండి సార్, నా ఎక్స్ కంపెనీలో 100 ప్లాట్లు నేను డబ్బులు కట్టి ఉన్నాను, మీకు ₹1,00,000 ఇస్తాను. రండి. ₹1,00,000 నాకు అవసరం. డీటెయిల్స్ ఇవ్వండి. మిమ్మల్ని ఎలా అయితే నేను అడుగుతున్నానో
ఇప్పుడే వెళ్దాం రండి. నా రిపోర్టర్ వస్తాడు ఇప్పుడే మీ దగ్గరికి. ఇప్పుడే రండి, మీరే రండి సార్, రిపోర్టర్ ఎందుకు? నేను కూడా వస్తాను మాట్లాడతా, వాళ్ళ ముందర మాట్లాడదాం. సరే, ఆ ఎక్స్ కంపెనీ చేస్తాను. ఆ ఎక్స్ కంపెనీ గురించి కూడా నేను ఖచ్చితంగా చూస్తాను. మీ కంపెనీ గురించి చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు మీరు రండి సార్. నేను వస్తానండి. ఫస్ట్ మీరు